తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫైనల్ వార్ మొదలైంది. పురపీఠం దక్కించుకోవాలంటే కేవలం వార్డులో గెలిస్తే సరిపోదు. నిబంధనల ఉచ్చును దాటాలి. అంకెల గారడీని తట్టుకోవాలి. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి మున్సిపాలిటీలో టెన్షన్ పీక్స్ కు చేరుతోంది. అసలు మున్సిపల్ కుర్చీని డిసైడ్ చేసే 5 కీలక సూత్రాలేంటి? పీఠం ఎక్కే అభ్యర్థి ముందున్న సవాళ్లేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పురపాలక పీఠాలు దక్కించుకోవటం అంత ఆషామాషిగా లేదు. గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుల నుంచి కాపాడుకోవటం ఒక ఎత్తైతే నిబంధనల ప్రకారం ఓటు వేయించుకోవటం మరో ఎత్తు. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లోకి ఎంట్రీ మొదలైంది. అక్కడి నుంచి ప్రతి నిమిషం ఒక క్లైమాక్స్ సీన్ లాంటిదే. ముందుగా కావాల్సింది కోరం. మొత్తం సభ్యుల్లో కనీసం 50% మంది హాజరైతేనే ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా గైర్హాజరైతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక్క సభ్యుడు తగ్గినా లెక్క మారిపోతుంది. అందుకే పార్టీలు తమ సభ్యులని సెకండ్ల వ్యవధిలో హాల్లోకి పంపేలా పక్కా ప్లాన్ చేస్తున్నాయి. ఇక అసలైన పరీక్ష ఓటింగ్. ఇక్కడ రహస్య బ్యాలెట్కు తావులేదు. ఎవరికి మద్దతిస్తున్నారో అందరి ముందు ధైర్యంగా చేయెత్తాలి. ఓటింగ్ ప్రక్రియ మొత్తం కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరూ వెన్నుపోటు పొడిచే అవకాశం ఉండదు. ఒకవేళ పొడిస్తే ఆ దృశ్యాలు నేరుగా పార్టీ అధిష్టానం కళ్లకు కనిపిస్తాయి. ఓటు వేయటం సభ్యుల వ్యక్తిగత ఇష్టం అనుకుంటే పొరపాటే. ప్రతి పార్టీ తన అభ్యర్థి కోసం విప్ జారీ చేసింది. పార్టీ చెప్పిన వ్యక్తినే ఎన్నుకోవాలి. విప్ ధిక్కరించి వేరే వారికి ఓటు వేసినా తటస్థంగా ఉన్నా అనర్హత వేటు తప్పదు. విప్ ధిక్కరిస్తే పదవి ఊడటంతో పాటు 5 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. సంఖ్యాబలం తక్కువ ఉన్న పార్టీలు ధీమాగా ఉన్నాయంటే దానికి కారణం ఎక్స్ అఫిషియో ఓట్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా హంగ్ వచ్చిన చోట ఈ ఓట్లే మేయర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్ల కంటే ఎక్స్ అఫిషియో సభ్యుల దగ్గరే అభ్యర్థులు క్యూ కడుతున్నారు. చివరిగా అంతా అయ్యాక స్కోర్ టై అయితే పరిస్థితేంటి? అప్పుడే లాటరీ సీన్లోకి వస్తుంది. అప్పటిదాకా రాజకీయాలు నడిస్తే ఇక్కడ అదృష్టం నడుస్తుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసే చిట్టీలో పేరు ఉంటేనే చైర్మన్, మేయర్ పీఠం దక్కుతుంది. మొత్తానికి మున్సిపల్ రాజకీయం 5 అడుగుల నిబంధనల మధ్య సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బాస్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ 64 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీతో ఉండగా బీఆర్ఎస్ 13 చోట్ల పాగా వేసింది. అయితే 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరి ఈ అంకెల గారడీలో నెగ్గేది ఎవరు? నిబంధనల గీత దాటకుండా కుర్చీని దక్కించుకునేది ఎవరు అనేది ఇవాళ తేలనుంది.